పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి మరొక అద్భుతమైనటువంటి కీర్తన చూద్దాం. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరిగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ వాయుదేవుని యొక్క కుమారుడా, ఓ మహా పరాక్రమశాలి హనుమంతుడా, నీవు గొప్పవాడవని మహాబలశాలివని ఈ లోకమంతటా కూడా ప్రసిద్ధి పొందావు. హనుమంతుడు పరాక్రమంలో కానీ బలంలో కానీ బుద్ధిలో కానీ అన్నిట్లో కూడా మంచి గొప్పవాడు అని లోకమంతా కూడా కొనియాడేటట్లు ప్రశంసించబడ్డాడనమాట. మొదటి చరణం చూద్దాం. ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రభల, ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రభల, దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటిదిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, ఉదయాచలం వైపు సూర్యుని అనుసరించేంతటి అపారమైన శక్తి నీకు ఉన్నది. అంటే చిన్నప్పుడు ఆయన విద్య నేర్చుకోవడం కోసంగా సూర్య భగవాను ఆయన ఎంత స్పీడ్గా సూర్యుడు వెళ్తూ ఉంటాడో అంతే స్పీడ్గా ఈయన గాలిలో ఎగురుతూ ఆయన దగ్గర నేర్చుకున్నాడు అనమాట. ఆయన దగ్గర ఒక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సూర్యభగవాను దగ్గర, అంతకంటే ఎక్కువ మంది ఆ స్థలం లేదు వాళ్ళు కూర్చొని వినడానికి. అందుకని ఆయన దగ్గర నుంచి వినడం కోసంగా ఆయన ఎంత వేగంగా సూర్యుడు ప్రయాణిస్తూ ఉన్నాడో అంతే వేగంగా రివర్స్లో వెనక్కి అదే స్పీడ్ వెళ్తూ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు అనమాట. అంటే ఎంత గొప్పవాడో చూడు, అంత గొప్పవాడివి. ఎంత గొప్పవాడు అయినప్పటికీ ఒకానొక కారణం చేత ఆయన బలాన్ని ఆయన శక్తిని మర్చిపోయేటువంటి శాపం వల్ల తరువాత ఇతరులు నీ బలాన్ని నీకు గుర్తు చేసినప్పుడు మళ్ళీ నీకు అన్ని శక్తులు తిరిగి వస్తాయి అని ఆ వరం కూడా పొందిన తర్వాత ఎప్పుడైతే సీతామాత అన్వేషణలో సముద్రం ఒడ్డుకు చేరుకుంటారో అప్పుడు జాంబవంతుడు అతని యొక్క బలాన్నంతా కూడా గుర్తు చేస్తారు. అప్పుడు ఆయన ఆకాశం అంత శరీరం పెంచేస్తాడనమాట. అంటే అంత తీవ్రంగా పెంచేస్తాడు. ఆ పెద్ద శరీరంతో మహేంద్ర పర్వతం పైన నిలబడి ఒక్క ఉదుటున జై శ్రీరామ్ అనేసి లంక వైపు ఎగురుతాడనమాట. అప్పుడు 3 సంఘటనలు గొప్పవి జరుగుతాయి. ఒకటి, సురస అనేటువంటి ఒక రాక్షస రూపం, అది దేవతలు పంపించుంటారు అనమాట ఆయన యొక్క బలాన్ని పరీక్షించే దానికోసం. ఆమె పెద్దగా నోరు తెరుస్తుంది అనమాట మింగడానికి. ఈయన కూడా పెద్ద శరీరం అవుతాడు, ఇంకా పెద్దగా తెరుస్తుంది, ఇంకా పెద్ద శరీరం అవుతాడు, ఇంకా పెద్దగా పెంచుతుంది. అప్పుడు వెంటనే చిన్నవాడిగా తయారు చేసి ఆమె నోట్లోకి లోపలికి పోయేసి మళ్ళీ బయటకు వచ్చేసి చెప్తాడు, నువ్వు మింగాలనుకున్నావు, నేను నీ నోట్లోకి వెళ్ళి వచ్చేసాను కాబట్టి మింగినట్లే నువ్వు, కాబట్టి నన్ను వదిలేసి ఏమంటాడు అనమాట. అప్పుడు ఆయన యొక్క బుద్ధి కుశలత, ఆ ఇంటెలిజెన్స్ కు ఆమె చాలా ఆనందపడిపోయి ఆయన వదిలేస్తుంది. ఆ తర్వాత మళ్ళా సంహిక అనేటువంటి ఇంకొక రాక్షసి, అది నీడ పట్టుకొని లాగేటువంటి స్వభావం కలిగింది. అప్పుడు ఆ ఛాయాగ్రహి అని కూడా అంటారనమాట. ఆమె ఈయన వేగాన్ని వెనక్కి లాగుతూ ఉండేటప్పుడు చూసి అప్పుడు ఆమె యొక్క మింగడానికి వస్తే నోట్లే లోపలికి ప్రవేశించి ఒక్కసారిగా ఆయన దేహాన్ని పెంచేసి ఆ కడుపును కూడా చీల్చుకొని దాన్ని చంపేసేసి ఆ రాక్షసిని బయలుదేరతాడు. ఆ తర్వాత లంకా నగరంలోకి ప్రవేశించేటప్పుడు అక్కడ లంకిని అనేటువంటి ఆ రాక్షసిని కూడా ఒక్క దెబ్బతో ఆమె యొక్క గర్వాన్ని ఆమె అణిచేసి ఆమె నమస్కారం చేసి భయపడిపోయి వణికిపోయి ఆయనకు దారి చేస్తుంది. కాబట్టి అంత బలములో గొప్పవాడు, సాహసంలో గొప్పవాడు, బుద్ధి కుశలతలో కూడా అంత గొప్పవాడు నీవు ఓ హనుమంత అని ఆయన్ను పొగుడుతున్నారు శ్రీ అన్నమాచార్యుల వారు. జై హనుమాన్. ఇక 2వ చరణము. ఓ రవిగ్రహణ ఓ ధనుజాంతక మారులేక మతి మలసితిగా, ఓ రవిగ్రహణ ఓ ధనుజాంతక మారులేక మతి మలసితిగా,
దారుణపు వినుతాతనయాదులు గారవింపనిటు కలిగితిగా ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడా, నీవు ఎంత గొప్పవాడు అంటే చిన్న పిల్లవాడప్పుడే సూర్యుడిని పట్టుకోవాలని చెప్పి నువ్వు ఎగిరి పట్టుకోవాలని చూసావు. అంటే సూర్యుడిని మింగాలని చూసావు, అది పండు అనుకొని. నీవు ఎంత శక్తిశాలివంటే అసురులను ఒకటే ఒక దెబ్బతోనే చంపేసేటువంటి అంత గొప్పవాడివి అనమాట. రావణాసురుడు పిల్లలు అత్యంత శక్తివంతులైనప్పటికీ కూడా వాళ్ళను ఒక్క అరచేతితో మట్టి గరిపించినటువంటి వాడు, ఎంతో గొప్ప గొప్ప రాక్షసులందరినీ కూడా తన పిడిగుద్దులతోనే చంపేసిన వాడు, అంత గొప్ప పరాక్రమశాలి. ఎంత గొప్పవాళ్ళైనా కూడా లంకా నగరం వైపు తొంగి చూడాలనే భయపడతారు. అలాంటిది లంకా నగరం లోపలికి వెళ్ళి అనేక మంది రాక్షసులను మట్టుబెట్టి లంకా నగరాన్ని కాల్చివేసి తిరిగి వచ్చినటువంటి అంత గొప్ప పరాక్రమంతుడు అనమాట. ఎంత మహాశక్తిశాలి అంటే గరుత్మంతుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయన్ను పొగిడేటువంటి అంత గొప్పవాడు అనమాట. వాళ్ళందరి దగ్గర కూడా ఈయన మన్నలను అందుకుంటాడు అనమాట. అంత బుద్ధిశాలి, గొప్పవాడు, అంత అణుకువ కూడా కలిగినవాడు. ఎవరు? మన హనుమంతుడు. జై హనుమాన్. ఇక 3వ చరణం చూద్దాం. ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా. ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా. ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమొక్క నిలిచితిగా ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ ఘనుడా. 10 తలలు కలిగినటువంటి ఆ రావణాసురుడి యొక్క సంహారానికి కారకుడైనటువంటి వాడు, అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆ శ్రీ వెంకటేశ్వర భగవాను యొక్క పాదపద్మాలనే ఎప్పుడు ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటా ఉండేవాడు. మరి ఎంత ఆయన బలం ఉంది అంటే నీ అపారమైనటువంటి దేహ బలంతో అన్ని లోకాలు కూడా మోయగలవు అనమాట. నువ్వు అంత గొప్ప పరాక్రమం, అంత ఒక్క బలం కలిగిన వాడివి, నువ్వు అంత శక్తిశాలివి. అయినప్పటికీ నీ పరాక్రమము, నీ బుద్ధి, నీ యొక్క వినయము, నీ విధేయత అన్నీ కూడా కేవలము శ్రీ వెంకటేశ్వర భగవాన్ యొక్క పాదపద్మాలకే అంకితం చేసినటువంటి అంత గొప్ప వినయంతో కూడినటువంటి సేవకుడివి. అందుకే హనుమంతుణ్ణి పాదసేవకు ప్రతినిధిగా చెప్తాం మనం. జై హనుమాన్, జై జై హనుమాన్. కాబట్టి అంత గొప్ప బలము, బుద్ధి, శౌర్యము, శక్తి, అన్ని రకాల సద్గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన భగవంతుని పాదాలు ఆశ్రయించాడు. మనలో ఏ చిన్న గొప్పతనం ఉన్నా మనల్ని పట్టలేం. ఇక్కడ మన హనుమంతుడు, మన ఆంజనేయ స్వామి భగవంతుని పాదాలు ఎలా అయితే భక్తితో ఆశ్రయించాడో అదే విధంగా మనము కూడా భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ హనుమంతుని వేడుకున్నాం. అదేవిధంగా మన గురుదేవుల్ని భగవంతుని పాదాలు బట్టి వేడుకున్నాం. మనకు ఆ భాగ్యం కలగాలని, భగవంతుడి యొక్క పాదసేవ భాగ్యం కలగాలని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.